హైదరాబాద్లోని చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రయాణికుల కోసం స్లీపింగ్ ప్యాచ్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో ప్రారంభించిన ఈ సేవ రైలు ఆలస్యం అయినప్పుడు లేదా రాత్రివేళ ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఎంతో ఉపయోగపడుతుంది. ఇక ఎయిర్ కండిషనింగ్ సౌకర్యంతో అందుబాటులో ఉన్న ఈ స్లీపింగ్ ప్యాచ్లో ప్రైవేట్ స్పేస్, వైఫై, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, అలాగే బెడ్ లైటింగ్ వంటి సౌకర్యాలను రైల్వే శాఖ అధికారులు కల్పించారు. ఛార్జీల విషయానికి వస్తే 2 గంటల రూ. 200, అలాగే 24 గంటలకు రూ. 1200గా అధికారులు నిర్ణయించారు. హోటల్ గదులతో పోలిస్తే తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన విశ్రాంతి లభించడం వల్ల దీర్ఘ ప్రయాణాలు చేసే ప్రయాణికులకు ఈ సదుపాయం మంచి ఉపశమనం కలిగించే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రయాణికుల కోసం స్లీపింగ్ ప్యాచ్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో ప్రారంభించిన ఈ సేవ రైలు ఆలస్యం అయినప్పుడు లేదా రాత్రివేళ ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఎంతో ఉపయోగపడనుంది. ఎయిర్ కండిషనింగ్ సౌకర్యంతో అందుబాటులో ఉన్న ఈ స్లీపింగ్ ప్యాచ్లో ప్రైవేట్ స్పేస్, వైఫై, మొబైల్ ఛార్జింగ్ ప్లాంట్లు, అలాగే బెడ్ లైటింగ్ వంటి సౌకర్యాలను రైల్వే శాఖ అధికారులు కల్పించారు. ఛార్జీల విషయానికి వస్తే 2 గంటలకు రూ. 200, అలాగే 24 గంటలకు రూ. 1200గా అధికారులు నిర్ణయించారు. హోటల్ గదులతో పోలిస్తే తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన విశ్రాంతి లభించడం వల్ల దీర్ఘ ప్రయాణాలు చేసే ప్రయాణికులకు ఈ సదుపాయం మంచి ఉపశమనం కలిగించే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లా రేగిడి మండలం అంబకండిలో దారుణ అగ్ని ప్రమాదం జరిగింది. సత్యం నాయుడు, రాము, లక్ష్మి అనే రైతులకు చెందిన 50 ధాన్యం బస్తాలు పరిసరంలోని కొన్ని వరి కుప్పలు మంటలకు ఆహుతి అయినట్లు సమాచారం. ఇక రైతులు వాటిని మిల్లుకు తరలించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో మంటలు చెలరేగాయి. గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయితే పంట ఇంటికి చేరే దశలో వారి కష్టం బుగ్గిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ప్రభుత్వాన్ని తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తాగేందుకు బుక్కడు నీళ్లు లేని పల్లెలున్నాయి, కానీ మందు దొరకని పల్లెలు మాత్రం ఒక్కటి లేదు. పల్లెల్లో బెల్ట్ షాపుల దద్దా జోరుగా సాగుతోంది. ఏజెన్సీ పల్లెలు, అలాగే మారుమూల గ్రామాలలో నిబంధనలు విరుద్ధంగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ములుగు జిల్లా వాచేడు వెంకటాపురం మండల కేంద్రంతో సహా గ్రామాల్లో బహిరంగంగానే బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. అనుమతి పొందిన వైన్ షాపుల నుంచే వందల సంఖ్యలో మద్యం బాటిళ్లు బెల్ట్ దుకాణాలకు తరలిస్తున్నట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. సంబంధిత ఎక్సైజ్ శాఖ అనుసంధానంలో బెల్ట్ దుకాణాల నిర్వహణకు ప్రోత్సహించడం ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తుంది. గత 2-3 రోజులుగా కొద్దిగా తగ్గినట్లు కనిపించిన కాలుష్య స్థాయిలు మళ్లీ పెరిగి ప్రమాదకర దశకు చేరాయి. నేడు ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400కు పైగా నమోదైంది. దీంతో నగరమంతా పొగమంచు కమ్మేసి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు రైళ్లు, విమానాల రాకపోకలకు అంతరాయాలు ఏర్పడి ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలలో భాగంగా వచ్చే ఏడాది మార్చి నాటికి 2 కొత్త ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు, అలాగే ఈ ఏడాది నవంబర్ నాటికి 5 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు ప్రారంభించేలా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జుల్గాలిలో ఉన్న ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ సంవత్సరానికి 70,000 వాహనాలను పరీక్షించే సామర్థ్యం కలిగి ఉంది. ఇప్పటికే ఈ ఏడాది సీఎం రేఖా గుప్తా 2 టెస్టింగ్ కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిసిందే. నిర్దేశిత గడువు లోపల తమ ఆస్తుల వివరాలు సమర్పించకపోతే కఠిన చర్యలు తప్పవని ఐఏఎస్ అధికారులకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. 2025 క్యాలెండర్ సంవత్సరానికి సంబంధించిన ఆస్తుల వివరాలను తప్పనిసరిగా 2026 జనవరి 31లోపు స్పారో ఆన్లైన్ మాడ్యూల్లో సమర్పించాలని కేంద్రం స్పష్టం చేసింది. 2025 డిసెంబర్ 23న డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం గడువు తీరిన తర్వాత ఆన్లైన్ మాడ్యూల్ ఆటోమేటిక్గా మూసివేయబడుతుందని చెప్పింది. ఈ గడువులోగా వివరాలు సమర్పించని అధికారులకు విజిలెన్స్ క్లియరెన్స్ నిరాకరణ, ప్రమోషన్లు నిలిపివేత, క్రమశిక్షణాత్మక చర్యలు వంటి శిక్షణలు తప్పవని హెచ్చరించింది. గతంలో ఆన్లైన్ ఫైలింగ్ పెరిగినప్పటికీ ఇకపై గడువును ఖచ్చితంగా అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర సెక్రటరీలు, అలాగే చీఫ్ సెక్రటరీలకు డిపార్ట్మెంట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనల 1968 నుంచి అమల్లో ఉందని, పారదర్శకత, అక్రమ సంపాదన నివారణ కోసం ఇది అత్యంత ముఖ్యమని తెలిపింది. అధికారులు తప్పనిసరిగా గడువులోగా ఆస్తుల వివరాలు సమర్పించాలని కేంద్రం ప్రభుత్వం పునరుద్ఘాటించింది. విశాఖ స్టీల్ ప్లాంట్పై కాంగ్రెస్ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సీఎంలు మారారంతే, కానీ స్టీల్ ప్లాంట్లు ఉద్యమం నడుస్తూనే ఉందని జగ్గారెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, అలాగే జగన్లు ప్రధాని మోదీతో మంచి స్నేహం ఉందని, అయినప్పటికీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగడం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కృషి ఫలితంగా విశాఖకు ఉక్కు పరిశ్రమ వచ్చిందని, విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సీఎం చంద్రబాబు, జగన్ ఆలోచించాలని జగ్గారెడ్డి కోరారు. 26,000 కోట్లు అంత ఖర్చు పెట్టడం జరిగింది ఆ రోజున. ఈరోజు ఆ రోజు 14,000 కోట్లతో ఆ వైజాగ్కి మహానగరంగా అది ఉపయోగపడ్డది. ఆ స్టీల్ ప్లాంట్ అనేక మంది ఉపాధి, ఉద్యోగాలు, అనేక మంది వేలు లక్షలలో కుటుంబాలు విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి జీవనం గడిపినటువంటి చరిత్ర. అసలు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆ రోజు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకున్న దాని తర్వాత మధ్యలో అనేక ఉద్యమాలు జరిగిన, అనేక మంది రాజకీయ నాయకులు దాని మీద ఉద్యమాలు చేసిరు. కొన్ని సంవత్సరాలు కాలక్రమంలో ఇందిరాగాంధీ గారు తీసుకున్న నిర్ణయంలో ఆంధ్రప్రదేశ్కి అది వైజాగ్ స్టీల్ ప్లాంట్ రావడం జరిగింది. ఇది ఒక చరిత్ర. స్టీల్ ప్లాంట్ అనేది ఒక చరిత్ర ఆంధ్రప్రదేశ్కి. ఆనాడు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, లేదా ఈనాడు సపరేట్ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, అదొక చరిత్ర. ఆ ఆ విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అని ఆ ఉద్యమంలో అనేక మంది నాయకులు ఎదిగిన చరిత్ర. నేను ఒక సందర్భంలో వెంకయ్యనాయుడు గారు కూడా అనేక సందర్భంలో మాట్లాడిన సందర్భాన్ని కూడా మీకు కోట్ చేస్తాను.